మేము ఆప్దాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా సిఐటి అనుబంధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించి మొక్కజొన్న రైతుల సమస్యలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మే 6లోగా మక్క కొనుగోలు చేయకపోతే రైతులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. రైతులు 20 రోజులకు పైగా ఎదురు చూస్తున్నా కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల లోపాలు, గన్నె సంచుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంటా చేసి వాళ్ళని పంపించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాలు కావచ్చు, పిఎస్సిఎస్సి సెంటర్లు కావచ్చు, మొత్తం ధాన్యం నిల్వ ఉన్నది. ధాన్యాన్ని ఎత్తకపోయినట్లయితే ఇవాళ ఖచ్చితంగా మీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా లారీలు మాట్లాడండి, మొత్తం కూడా ధాన్యాన్ని ఎత్తనది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. కావాలని గతంలో అందరూ అందరూ విధి చేసేది ముందెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఎవరు చేయాలి, గడ్డి బ్యాగ్స్ ఎవరు చేయాలి, ఏడ గోదావరి పెట్టాలి, ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ పేరుకు ఓపెన్ చేశారు తప్ప గడ్డి బ్యాగ్ దగ్గర పైసలు ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ దగ్గర పైసలు అయినా పైసలు మార్కెట్ వాళ్ళకు రాష్ట్రంలో ఈ 5-6 రోజులలో కొనకపోతే కొనుడే కాదు, ఎమ్మెల్యే మంత్రులు ప్రతి మార్కెట్ ఆఫీస్ పోవాలి, కొనుగోలు సెంటర్లు పోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అటెండ్ కావాలి, రైతుల బాధ వినాలి, విని సాగు చేయాలి.